ప్రపంచంతో పాటు పరిగెట్టాలంటే వ్యక్తిగత జీవితాన్ని పక్కన పెట్టి వృత్తిగత జీవితంలో దూసుకెళ్లాలి. ఎంతసేపు పని చేస్తే అంత జీతాన్ని, అంత విజయాన్ని అందుకోవచ్చు. అందుకే ఎంతో మంది వ్యక్తిగత జీవితాన్ని పక్కన పెట్టి మరీ అత్యధిక గంటలు పనిచేసేందుకు ఉద్యోగులు సిద్ధమయ్యారు. ఇలా చేయడం వల్ల వారి మానసిక, శారీరక ఆరోగ్యం ఎంతో క్షీణిస్తోంది. ముఖ్యంగా కుటుంబంతో గడిపే సమయం తగ్గిపోతోంది. చిరాకు, అసహనం ఎక్కువైపోతాయి. కాబట్టి వ్యక్తిగత జీవితాన్ని కాపాడుకోవాలంటే రోజులో 9 గంటలు మించి పని చేయకూడదు. మీ జీవితంలో మీకు కొన్ని దేశాలకు వెళ్ళే అవకాశం వచ్చినా కూడా వెళ్ళకపోవడమే మంచిది. ఎందుకంటే కొన్ని దేశాల్లో పని గంటలు ఎక్కువగా ఉన్నాయి. ఆ దేశాలేంటో తెలుసుకుందాం. ఇక్కడ మేము అత్యధిక పని గంటలు ఉన్న దేశాల జాబితా ఇచ్చాము. ఆన్ సైట్ అవకాశాలు వచ్చినా కూడా ఈ దేశాలకు వెళ్ళకపోవడమే మంచిది. ఆర్థికంగా విజయం సాధించడం కోసం, పోటీ తత్వం వల్ల వృద్ధి త్వరగా సాధించడం కోసం కొన్ని దేశాలు తమ ఉద్యోగులను వారానికి 50 గంటలకు పైగా పనిచేస్తున్నాయి. దీనివల్ల ఉద్యోగులు వ్యక్తిగత జీవితంతో పాటు ఆరోగ్యం కూడా ఎంతో పాడవుతుంది. దుబాయ్ వెళ్తే ఎంతో సంపాదించుకోవచ్చని చాలా మంది నమ్మకం. ఇక్కడ చుమురు, ఫైనాన్స్, నిర్మాణ రంగాలు దూసుకెళ్తున్నాయి. అందుకే ఎంతో మంది ఉద్యోగులు దుబాయ్ వెళ్లేందుకు ఇష్టపడుతున్నారు. అయితే ఇక్కడ వారానికి 52 గంటలు పైగా పనిచేయాలి. అలా చేయడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. వారానికి 5 రోజుల పాటు పనిచేయాలి. దుబాయ్లో ఆ 5 రోజుల పాటు రోజుకు 10 గంటలకు పైగా పనిచేయాల్సి వస్తుంది. ఇది ఎక్కువ గంటలతోనే సమానం. మ్యానుఫ్యాక్చరింగ్, వ్యవసాయ వంటివి మలేషియాలో ఎక్కువ. ఇక్కడ ఆరోగ్యకరమైన పని వాతావరణం ఉండదు. వారానికి 52 గంటలకు పైగా పనిచేయాలి. 5 రోజుల పాటు 10 గంటలకు పైగా ఆఫీస్లోనే ఉండి పనిచేయాల్సి వస్తుంది. అత్యంత అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థ కలిగి ఉన్న దేశం సింగపూర్. ఇది విభిన్న రంగాలలో రాణిస్తోంది. ఇక్కడ కూడా వారంలో 2 రోజులు వీకెండ్ తీసేస్తే మిగతా 5 రోజుల్లో ఒక్కొక్క రోజు 10 గంటల పాటు ఆఫీస్లోనే ఉండి పనిచేయాల్సిన పరిస్థితి. ప్రముఖ వాణిజ్య ఆర్థిక కేంద్రంగా పేరుగాంచింది హాంకాంగ్. ఇక్కడ జీవన వ్యయం కూడా ఎక్కువే. నిత్యం ప్రజలు ఒత్తిడిలో ఉండేలా చేస్తోంది. ఈ నగరం ఇక్కడ కూడా 5 రోజుల్లో 51 గంటలకు పైగా పనిచేయాల్సి వస్తుంది. అంటే రోజుకు 10 గంటలు పనిచేయాల్సిందే. తైవాన్లో శ్రామిక శక్తి చాలా ఎక్కువ. ఇక్కడ కార్మికులు సుదీర్ఘ పని గంటల వల్ల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ దేశంలో కూడా వారంలో 5 రోజులు పనిచేయాలి. ఆ 5 రోజులు కూడా రోజుకి 10 గంటల పాటు పనిచేస్తేనే ఉద్యోగం నిలబడుతోంది. మనిషికి మనసుకు సుఖం, ప్రశాంతత లేకుండా నిత్యం రోబోల్లా పనిచేస్తుండడం వల్ల ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించలేరు. కాబట్టి వ్యక్తిగత జీవితానికి, ఆరోగ్యానికి ముందు ప్రాధాన్యత ఇవ్వండి.